ఓం శాంతి 26/2/1984 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. బాప్దాదా గారి అద్భుతమైన చిత్రశాల. బాప్దాదా ఈరోజు తన చిత్రశాలను చూస్తూ ఉన్నారు. బాప్దాదా వద్ద ఎలాంటి చిత్రశాల ఉందో తెలుసా? ఈరోజు వతనంలో ప్రతి బిడ్డ యొక్క చరిత్ర చిత్రాన్ని చూస్తూ ఉన్నారు. ఆది నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరి చరిత్రను తెలిపే చిత్రం ఎలా ఉందో చూస్తూ ఉన్నారు. కనుక ఈ చిత్రశాల ఎంత పెద్దదిగా ఉంటుందో ఆలోచించండి. ఆ చిత్రంలో విశేషంగా ప్రతి బిడ్డకు సంబంధించిన 3 విషయాలను చూశారు. ఒకటి పవిత్రత యొక్క పర్సనాలిటీ, రెండవది సత్యత యొక్క రాయల్టీ, మూడవది సంబంధాలలో సమీపత. ఈ 3 విషయాలను ప్రతి ఒక్కరి చిత్రంలో చూశారు. పవిత్రత యొక్క వ్యక్తిత్వము ఆకార రూపంలో చిత్రం నలువైపులా మెరుస్తూ ఉన్న ప్రకాశం కనిపిస్తూ ఉంది. రియాలిటీ వాస్తవికత యొక్క రాయల్టీ ముఖం పైన హర్షిత ముఖత మరియు స్వచ్ఛత మెరుస్తూ ఉంది. మరియు సంబంధాలలో సమీపత మస్తక మధ్యలో మెరుస్తూ ఉన్న నక్షత్రం కొంతమందికి ఎక్కువగా నలువైపులా వ్యాపిస్తున్న కిరణాలతో మెరుస్తూ ఉంది. కొంతమందికి కొన్ని కిరణాలతో మెరుస్తూ ఉంది. సమీపంగా ఉన్న ఆత్మలు తండ్రికి సమానంగా బేహద్ అనగా నలువైపులా వ్యాపిస్తున్న కిరణాలు కలిగినవిగా ఉన్నాయి. లైట్ మరియు మైట్ శక్తి రెండింటిలో తండ్రి సమానంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ 3 విశేషతలతో ప్రతి ఒక్కరి చరిత్ర యొక్క చిత్రాన్ని బాప్దాదా చూశారు. దీనితో పాటు ఆది నుండి అంతిమం అనగా ఇప్పటి వరకు 3 విషయాలలో సదా శ్రేష్టంగా ఉన్నారా, లేక ఒకప్పుడు ఒకలాగా మరొకప్పుడు మరోలాగా ఉన్నారా అనే ఫలితాన్ని ప్రతి ఒక్కరి చిత్రంలో చూశారు. స్థూల శరీరంలో నాడిని చూసి బాగా నడుస్తోందా, లేక హెచ్చు తగ్గులు అవుతోందా, నెమ్మదిగా ఉందా లేక వేగంగా ఉందా అని పరిశీలించి తద్వారా ఆరోగ్యం గురించి తెలుసుకుంటారు. అలా ప్రతి ఒక్కరి హృదయం మధ్యలో ప్రకాశం క్రింద నుండి పై వరకు వెళ్తూ ఉంది. అందులో వేగం కూడా కనిపిస్తూ ఉంది. ఒకే వేగంతో ప్రకాశం క్రింద నుండి పైకి వెళ్తూ ఉందా, లేక ఒక్కొక్క సమయంలో వేగంలో తేడా వస్తూ ఉందా? మధ్యలో కాంతి యొక్క రంగు మారుతూ ఉందా, లేక ఒకే విధంగా ఉందా? ఇక మూడవది, నడుస్తూ ప్రకాశం అక్కడక్కడ ఆగుతూ ఉందా, లేక అవిరామంగా నడుస్తూ ఉందా? ఈ పద్ధతి ద్వారా ప్రతి ఒక్కరి చరిత్ర యొక్క చిత్రాన్ని బాప్దాదా చూశారు. మీరు కూడా మీ చిత్రాన్ని చూసుకోగలరు కదా. పర్సనాలిటీ, రాయల్టీ మరియు సమీపత్వం ఈ 3 విశేషతలతో నా చిత్రం ఎలా ఉంటుంది అని పరిశీలించుకోండి. నా ప్రకాశ వేగం ఎలా ఉంది? నెంబర్ వారీగా అయితే ఉండనే ఉంటుంది, కానీ 3 విశేషతలు మరియు 3 రకాల లైట్ యొక్క వేగం ఆది నుండి ఇప్పటి వరకు సదా ఉన్న చిత్రం మెజారిటీలో లేదు, మైనారిటీలో ఉంది. 3 ప్రకాశాల వేగము మరియు 3 విశేషతలు కలిసి 6 విషయాలు అయినాయి కదా. 6 విషయాలలో మెజారిటీ 4, 5 వరకు, మరికొంతమంది 3 వరకు ఉన్నారు. పవిత్రత పర్సనాలిటీ యొక్క లైట్ ఆకారం కొంతమందికి కేవలం కిరీటం లాగా ముఖం చుట్టూ దగ్గరగా ఉంది. కొంతమందికి సగం శరీరం వరకు ఉంది. మరికొంతమందికి మొత్తం శరీరం చుట్టూ నలువైపులా కనిపిస్తూ ఉంది. ఫోటో తీస్తారు కదా, అలా ఉంది. మనస వాచ కర్మణ మూడింటిలో ఆది నుండి ఇప్పటి వరకు పవిత్రంగా ఉన్నారు. మనస్సులో స్వయం పట్ల లేక ఎవ్వరి పట్లనైనా వ్యర్థము అనే అపవిత్రత సంకల్పాలు కూడా నడవని వారు. ఎలాంటి బలహీనత లేక అవగుణము అనే అపవిత్ర సంకల్పము కూడా ధారణ చెయ్యని వారు. అంటే ఎలాంటి అపవిత్ర సంకల్పాలు అవగుణాలు లేనటువంటి వారు. సంకల్పంలో జన్మతోనే వైష్ణవులుగా ఉన్నారు. సంకల్పాలు బుద్ధికి భోజనం. జన్మతోనే వైష్ణవులు అనగా శుద్ధతను లేక అవగుణాలను
వ్యర్థ సంకల్పాలను బుద్ధి ద్వారా మనస్సు ద్వారా గ్రహించి ఉండరాదు. అటువంటి వారినే సత్యమైన వైష్ణవులు లేక బాల బ్రహ్మచారులు అని అంటారు. కావున ప్రతి ఒక్కరి చిత్రంలో ఇలాంటి పవిత్రత యొక్క పర్సనాలిటీ రేఖలు లైట్ ఆకారం ద్వారా చూశారు. మనస వాచ కర్మణ మూడింటిలో పవిత్రంగా ఉండాలి. కర్మణ సేవలో సంబంధము సంపర్కం అన్నీ వస్తాయి. వీరి మస్తకం నుండి పాదాల వరకు లైట్ ఆకారంలో మెరుస్తూ ఉన్న చిత్రం ఉంది. అర్థమైందా? దర్పణంలో తమ చిత్రాన్ని చూసుకుంటూ ఉన్నారా? బాప్దాదా చూసిన నా చిత్రం ఎలా ఉంది అని బాగా చూసుకోండి. మంచిది. తండ్రిని కలుసుకునే వారి లిస్టు పెద్దగా ఉంది. అవ్యక్త వతనంలో అయితే నంబరు ఉండదు, మరియు సమయం యొక్క విషయము ఉండదు. ఎప్పుడు కావాలి అంటే, ఎంత సమయం కావాలి అంటే, ఎంతమందిని కలుసుకోవాలి అంటే అంతమందిని కలుసుకోవచ్చు. ఎందుకంటే అది హద్దు ప్రపంచానికి అతీతంగా ఉంది. ఈ సాకార ప్రపంచంలో ఇవన్నీ బంధనాలు. అందువలన బంధనాలు లేనివారు బాబా కూడా బంధనంలో ఇక్కడికి రావాల్సి వస్తుంది అంటే బంధింపబడాల్సి ఉంటుంది. మంచిది. టీచర్లు సంతుష్టంగా ఉన్నారు కదా, అందరికీ తమ పూర్తి భాగం లభించింది కదా. మీరు నిమిత్తంగా అయిన విశేషాత్మలు. బాప్దాదా కూడా విశేషాత్మలపై విశేష గౌరవం ఉంచుతారు. అయినా సేవలో తోడుగా ఉన్నారు కదా. వాస్తవానికి అందరూ తోడుగానే ఉన్నారు. అయినా నిమిత్తంగా ఉన్నవారు నిమిత్తులుగా భావించడంలోనే సేవలో సఫలత ఉంటుంది. సేవలో అయితే చాలామంది పిల్లలు చాలా తీవ్ర ఉత్సాహ ఉల్లాసాలతో ముందుకు వెళ్తున్నారు. అయినా నిమిత్తంగా తయారైన విశేషాత్మలకు గౌరవం ఇవ్వడము అనగా తండ్రికి గౌరవం ఇవ్వడం. తండ్రి ద్వారా గౌరవానికి బదులుగా హృదయపూర్వక స్నేహం తీసుకోవాలి. అర్థమైందా? టీచర్లకు గౌరవం ఇవ్వడం లేదు, కానీ అందుకు బదులు తండ్రి ద్వారా హృదయపూర్వక స్నేహాన్ని తీసుకుంటూ ఉన్నారు. మంచిది. సదా మనోభిరాముడైన తండ్రి ద్వారా హృదయపూర్వక స్నేహాన్ని తీసుకునేందుకు పాత్రులుగా అనగా సుపుత్రులైన ఆత్మలకు సదా స్వయాన్ని పవిత్రత యొక్క పర్సనాలిటీ రాయల్టీ సత్యమైన రాయల్టీని అనుభవం చేసే సమీప మరియు సమాన పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. యూకే గ్రూప్తో అవ్యక్త బాప్దాదా యొక్క కలయిక. అందరూ సర్వరహస్యాలతో సంపన్నంగా రహస్యయుక్తంగా యోగయుక్త ఆత్మలుగా ఉన్నారు కదా. మొదటి నుండి బాప్దాదా పేరు నలువైపులా ప్రత్యక్షం చేసేందుకు నిమిత్తమైన ఆత్మలు. బాప్దాదా ఇలాంటి ఆది రత్నాలను సేవకు తోడుగా ఉన్నవారిని చూసి సదా సంతోషిస్తారు. అందరూ బాప్దాదాకు రైట్ హ్యాండ్ గ్రూపు, కుడి భుజాల గ్రూపుగా ఉన్నారు. చాలా మంచి మంచి రత్నాలుగా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన రత్నం, కానీ అందరూ రత్నాలే. ఎందుకంటే స్వయం అనుభవీలుగా అయ్యి ఇతరులను కూడా అనుభవీలుగా తయారు చేసేందుకు నిమిత్తంగా అయిన ఆత్మలు. అందరూ ఎంత ఉత్సాహ ఉల్లాసాలతో స్మృతి మరియు సేవలో సదా నిమగ్నమైన ఆత్మలుగా ఉన్నారో బాప్దాదాకు తెలుసు. స్మృతి మరియు సేవ తప్ప ఇతరమన్నీ సమాప్తమైపోయాయి. కేవలం ఒక్కరే ఉన్నారు. ఒక్కరి వాళ్ళము, ఏకరస స్థితి కలిగిన వారిమి. ఇదే అందరి నుండి వెలువడే శబ్దం. ఇదే నిజమైన శ్రేష్టమైన జీవితం. ఇలాంటి శ్రేష్ఠ జీవితం కలిగిన వారు సదా బాప్దాదాకు సమీపంగా ఉన్నారు. నిశ్చయ బుద్ధికి ప్రత్యక్ష ప్రమాణం ఇచ్చేవారు. సదా ఓహో నా బాబా మరియు ఓహో నా శ్రేష్ఠ భాగ్యం. ఇదే స్మృతి ఉంటుంది కదా. బాప్దాదా ఇలాంటి స్మృతి స్వరూప పిల్లలను చూసి ఓహో నా శ్రేష్టమైన పిల్లలు అని సంతోషిస్తూ ఉన్నారు. బాప్దాదా ఇలాంటి పిల్లల మహిమను పాడతారు. లండన్ విదేశీ సేవకు పునాది. మీరందరూ సేవకు పునాది రాళ్ళు. మీరందరూ దృఢంగా ఉన్న ప్రభావంతో సేవలో వృద్ధి జరుగుతూ ఉంది. భలే పునాది వృక్షం యొక్క విస్తారంలో దాగిపోతుంది, కానీ పునాదిగానే ఉన్నారు కదా. వృక్ష విస్తారం యొక్క అందాన్ని చూసి ఎక్కువగా అటువైపుకు దృష్టి ఉంటుంది. పునాది గుప్తంగా ఉండిపోతుంది. అలాగే మీరు కూడా కొంచెం నిమిత్తంగా అయ్యి ఇతరులకు అవకాశాన్ని ఇచ్చే వారిగా అయినారు. అయినా మొదట ఉన్నవారు మొదటే ఉన్నారు, ఆదిలో ఉన్నవారు.
ఇతరులకు అవకాశాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్లడంలో మీకు సంతోషం కలుగుతుంది కదా. ఈ డబల్ విదేశీయులు వచ్చారు, మేము దాగబడ్డాము అని భావించడం లేదు కదా. అయినా వారికి ఉత్సాహ ఉల్లాసాలు ఇచ్చేందుకు మీరే నిమిత్తంగా ఉన్నారు. ఇతరులను ముందు ఉంచేవారు స్వయం ముందే ఉంటారు. ఉదాహరణకు చిన్న పిల్లలను ఎల్లప్పుడూ ముందుకు వెళ్ళు అని పెద్దవారు వెనుక ఉంటారు. చిన్నవారిని ముందు పెట్టడమే పెద్దవారు ముందు ఉండటం. దానికి ప్రత్యక్ష ఫలం లభిస్తూనే ఉంటుంది. మీరు సహయోగులుగా అవ్వకుంటే లండన్లో ఇన్ని సెంటర్లు తెరవబడేవి కాదు. కొందరు ఒకచోట నిమిత్తంగా అయ్యారు, కొందరు మరొక చోట నిమిత్తంగా అయ్యారు. మంచిది. మలేషియా, సింగపూర్ పార్టీతో అందరూ స్వయాన్ని తండ్రికి స్నేహి ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? సదా ఒక్క బాబా తప్ప ఎవ్వరూ లేరు. ఇదే స్థితిలో స్థితమై ఉంటున్నారా? ఈ స్థితిని ఏకర స్థితి అని అంటారు. ఎందుకంటే ఎక్కడైతే ఒక్కరే ఉన్నారో అక్కడ ఏకరసం ఉంటుంది. అనేకం ఉంటే స్థితి కూడా కదిలిపోతుంది. తండ్రి ఒక్కరిలోనే అన్నీ చూడండి అని సహజ మార్గం తెలిపించారు. అనేక మందిని స్మృతి చేయడం నుండి, అనేక వైపుల భ్రమించడం నుంచి ముక్తులయ్యారు. ఒక్కరే మనకున్నారు, ఒక్కరి వారిగానే ఉన్నారు. ఇదే ఏకర స్థితి ద్వారా సదా స్వయాన్ని ముందుకు తీసుకువెళ్ళవచ్చు. సింగపూర్ మరియు హాంకాంగ్ వారు ఇప్పుడు చైనాలో సెంటర్ తెరవాలి అని సంకల్పం చేయండి. మొత్తం చైనాలో ఇప్పుడు సేవా కేంద్రం లేదు. వారిని సంబంధంలోకి తీసుకొస్తూ అనుభవం చేయించండి. ధైర్యం చేసి సంకల్పం చేస్తే జరిగిపోతుంది. రాజయోగం ద్వారా ప్రభు ప్రేమను, శాంతిని, శక్తిని అనుభవం చేస్తే ఆత్మలు స్వతహాగానే పరివర్తన అవుతారు. రాజయోగులుగా చేయండి, దేవతలుగా కాదు. రాజయోగులు స్వతహాగానే దేవతలుగా అవుతారు. మంచిది. పోలెండ్ గ్రూప్తో పిల్లలందరూ తమ స్వీట్ హోమ్కు చేరుకున్నారు అని బాప్దాదాకు సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా మేము ఇలాంటి మహా తీర్థస్థానానికి చేరుకున్నాము అని సంతోషంగా ఉంది కదా. శ్రేష్ఠ జీవితాన్ని అభ్యాసం చేస్తూ చేస్తూ తయారైపోతారు. కానీ ఈ స్థానంలో తమ సత్యమైన ఈశ్వరీయ స్నేహం కలిగిన పరివారంలోకి చేరుకునే శ్రేష్ఠ భాగ్యాన్ని పొందారు. ఇంత ఖర్చు చేసి వచ్చారు, ఎంతో శ్రమ చేసి వచ్చారు. ఖర్చు మరియు శ్రమ సఫలమయ్యాయి అని ఇప్పుడు అర్థం చేసుకుంటూ ఉన్నారా? ఏమో తెలియడం లేదు, ఎక్కడికి చేరుకున్నామో అని అనుకోవడం లేదు కదా. పరివారానికి, తండ్రికి ఎంత ప్రియంగా ఉన్నారు. బాప్దాదా సదా పిల్లల విశేషతలను చూస్తారు. మీకు మీ విశేషత గురించి తెలుసా? చాలా పట్టుదలతో ఎంతో దూరం నుండి ఇక్కడికి చేరుకున్నారు అంటే ఈ విశేషత అయితే ఉంది. ఇప్పుడు సదా తమ ఈశ్వరీయ పరివారాన్ని మరియు ఈశ్వరీయ పద్ధతిని, రాజయోగాన్ని సదా తోడుగా ఉంచుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి రాజయోగ కేంద్రాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకంటే కొంతమంది ఆత్మలు సత్యమైన శాంతి, సత్యమైన ప్రేమ మరియు సత్యమైన సుఖానికి దప్పికగొని ఉన్నారు. వారికి మార్గం తెలుపుతారు కదా. ఎవరికైనా దాహంగా ఉంటే ఆ సమయంలో ఎవరైనా వారికి నీరు త్రాగించినట్లయితే జీవితాంతం వారు వారి గుణాలను గానం చేస్తూ ఉంటారు. కనుక మీరు జన్మ జన్మాంతరాల కొరకు ఆత్మల సుఖశాంతుల దాహాన్ని తీర్చాలి. దీనితో పుణ్యాత్మగా అవుతారు. తమ సంతోషాన్ని చూసి అందరూ సంతోషిస్తారు. సంతోషమే సేవకు సాధనం. ఈ మహాన్ తీర్థస్థానానికి చేరుకోవడం వలన మధుబన్కు అన్ని తీర్థస్థానాలు ఇందులోనే ఇమిడి ఉన్నాయి. ఈ మహాన్ తీర్థస్థానంలో జ్ఞాన స్నానం చేయండి మరియు ఏ ఏ బలహీనతలున్నాయో వాటిని దానం చేయండి. తీర్థస్థానంలో ఏదైనా వదిలిపెట్టాల్సి కూడా ఉంటుంది. ప్రతిజ్ఞ చేసి వస్తారు కదా. ఏం వదిలిపెడతారు మీరు? ఏ విషయంలో మీరు వ్యాకులత పడుతున్నారో దానిని వదిలినప్పుడు మహాన్ తీర్థము సఫలమవుతుంది. ఇదే దానం చేయండి. మీకు బాధ కలిగించే విషయాన్ని, మీకు నచ్చని మీలో ఉండే విషయాన్ని వదిలేయండి. ఇదే దానం చేయాలి. ఈ దానంతోనే పుణ్యాత్మగా అవుతారు. ఎందుకంటే చెడును వదిలేయడము అంటే మంచిని ధారణ చేయడం. ఎప్పుడైతే అవగుణాలను వదిలి గుణధారణ చేస్తారో అప్పుడు పుణ్యాత్ములుగా అవుతారు. ఇదే ఈ మహాన్ తీర్థస్థానం యొక్క సఫలత.
మహాన్ తీర్థానికి వచ్చారు, చాలా మంచిది. రావటం అనగా భాగ్యవంతుల లిస్టులోకి రావటం. ఈ మహాతీర్థానికి ఇంత శక్తి ఉంది, కానీ ఇక ముందు ఏం చేయాలి? ఒకటి, భాగ్యవంతులుగా అవ్వాలి. రెండవది, సౌభాగ్యవంతులుగా అవ్వాలి. మరియు దాని తర్వాత పదమాపదం భాగ్యవంతులుగా అవ్వాలి. ఎంత సాంగత్యం చేస్తూ ఉంటారో, గుణాలను ధారణ చేస్తూ ఉంటారో అంత పదమాపదం భాగ్యశాలురుగా అవుతారు. మంచిది. డబల్ విదేశీ టీచర్లతో ఎప్పుడూ స్వయాన్ని మేము ఇతర ధర్మాల వారి వద్దకు వచ్చాము అని టీచర్లకు సంకల్పంలో కూడా రాకూడదు. ఇవి క్రొత్తవారి విషయాలు. మీరైతే పాతవారు, నిమిత్తంగా కూడా అయ్యారు. మేము వేరే ధర్మం వారం, ఈ ధర్మంలోకి వచ్చాము అని కాదు. ఈ ధర్మానికి చెందిన వారము ఈ ధర్మంలోకి వచ్చాం. మేము మరియు వీరు వేరువేరుగా ఉన్నాము అనే సంకల్పం స్వప్నంలో కూడా ఉండరాదు. భారతదేశం వేరు, విదేశాలు వేరు అని భావించకండి. ఈ సంకల్పం ఏక మతాన్ని 2 మతాలుగా చేసేస్తుంది. తర్వాత మేము మరియు మీరు అయ్యారు కదా, ఎక్కడ మేము మరియు మీరుగా అయ్యారో అక్కడ ఏముంటుంది? గొడవలు ఉంటాయి కదా, వేరువేరుగా ఉన్నప్పుడు, అనుకున్నప్పుడు. అందువలన ఒకటిగానే ఉన్నాం. డబల్ విదేశీయులు అని బాప్దాదా గుర్తు కొరకు చెప్తున్నారు, అంతేకాని వేరుగా ఉన్నారు అని కాదు. మేము డబల్ విదేశీయులం కనుక వేరుగా ఉన్నామని భావించకండి. దేశం వారు, వీరు వేరే భారతీయులు అనుకోవద్దు. బ్రాహ్మణ జన్మ జరిగినప్పుడు బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే ఎవరిగా అయ్యారు? బ్రాహ్మణుడు ఒక్క ధర్మానికి చెందినవారు. విదేశీయులు అని, దేశం వారు అని అందులో ఉండరు. మనమందరం ఒకే బ్రాహ్మణ ధర్మానికి చెందిన వారం, బ్రాహ్మణ జీవితం కలిగిన వారం, ఒక్క తండ్రి సేవకు నిమిత్తంగా ఉన్నాం. ఎప్పుడు ఈ భాషను కూడా ఉపయోగించండి. ఎప్పుడు ఈ భాషనే ఉపయోగించండి. మా ఆలోచనలు ఇలా ఉన్నాయి, భారతీయులైన మీవి ఇలా ఉన్నాయి, ఈ భాష తప్పు. పొరపాటుగా కూడా ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఆలోచనలు వేరువేరుగా భారతీయులో కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ భారత్ మరియు విదేశం అనే తేడా ఎప్పుడూ చేయవద్దు. విదేశీయులైన మా ఆలోచనలు ఇలాగే నడుస్తాయి అని కాదు, మా స్వభావాలు ఇలా ఉంటాయి, మా సంస్కృతి ఇలా ఉంటుంది అని అనుకోకండి. ఎప్పుడు ఇలా ఆలోచించకండి. తండ్రి ఒక్కరే, అందరము ఆ ఒక్కరి వారిమే. ఈ నిమిత్త టీచర్లు ఎలాంటి భాష మాట్లాడితే అలా ఇతరులు కూడా మాట్లాడతారు. అందువలన చాలా యుక్తియుక్తంగా ఒక్కొక్క మాట మాట్లాడాలి. యోగయుక్తంగా మరియు యుక్తియుక్తంగా, 2 తోడుగా నడవాలి. కొంతమంది యోగంలో చాలా ముందుకు వెళ్ళాలి అని చూస్తారు, కానీ కర్మలో యుక్తియుక్తంగా ఉండరు. రెండింటి బ్యాలెన్స్ ఉండాలి. యోగయుక్తులకు గుర్తు యుక్తియుక్తంగా ఉండటం. మంచిది. సేవాదారులతో యజ్ఞ సేవ చేసే భాగ్యం లభించడం, ఇది కూడా చాలా గొప్ప భాగ్యానికి గుర్తు. ఉపన్యాసం చేయలేకపోవచ్చు, కోర్సు చేయించలేకపోవచ్చు, కానీ సేవకు మార్కులైతే లభిస్తాయి కదా. ఇందులో కూడా పాస్ అవుతారు. ప్రతి సబ్జెక్టుకు దాని మార్కులు ఉంటాయి. మేము ఉపన్యాసం చేయలేకపోతే వెనుక ఉన్నాము అని అనుకోకండి. సేవాదారులు సదా వర్తమానము మరియు భవిష్యత్తు ఫలానికి అధికారులు. సంతోషం ఉంటుంది కదా. మాతలకు మనస్సుతో నాట్యం చేయడం వస్తుంది. ఇంకేమీ చేయకండి, కేవలం సంతోషంగా మనస్సుతో నాట్యం చేస్తూ ఉంటే కూడా చాలా సేవ జరుగుతుంది. ఓం శాంతి.